అందరికీ నమస్కారం. ఈరోజు అబ్దుల్ కలాం గారి మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారి 94వ జయంతి కార్యక్రమాలు డిగ్రీ కాలేజ్, జూనియర్ కాలేజ్ ఆవరణంలో, పాలిటెక్నిక్ ఆవరణంలో పిల్లల మధ్యలో మనం ఈరోజు జయంతి కార్యక్రమాలు నిర్వహిస్తా ఉన్నాం. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, డిగ్రీ కాలేజ్, జూనియర్ కాలేజ్ పిల్లలు, వాళ్ళ ప్రిన్సిపల్స్, టీచర్స్ మధ్యలో ఈరోజు మనము జయంతి కార్యక్రమాలు నిర్వహిస్తా ఉన్నాం. అబ్దుల్ కలాం గారు చాలా గొప్ప వ్యక్తి. ఈ భారతదేశానికి ఆదర్శవంతుడైన అబ్దుల్ కలాం గారు జయంతి జరుపుకోవడం చాలా సంతోషం. ఎందుకంటే ఆయన ఒక మారుమూల ప్రాంతంలో పుట్టి ఒక పేపర్ బాయ్గా పనిచేసి ఆయన మన హైదరాబాద్లో కంచన్బాగ్లో సైంటిస్ట్గా పనిచేసినటువంటి ఒక వ్యక్తి. అటువంటి వాడు క్రమశిక్షణతో సైంటిస్ట్గా ఉండడం, ఆయనను అప్పుడున్న ప్రభుత్వాలు గుర్తించి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా స్థాయికి తీసుకుపోవడం అనేది జరిగింది. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అయిన తర్వాత ఈ భారతదేశానికి ఎన్నో సేవలు అందించడం జరిగింది. ఆ సమయంలో ఆయన ఒక కాలేజీలో ఎక్కడో కాలేజీలో పోయి స్పీచ్ ఇస్తుంటే పిల్లల మధ్యనే చనిపోవడం జరిగింది. ఆయన బ్రహ్మచారి, మ్యారేజ్ అంటూ లేదు, పిల్లల మధ్యనే ప్రాణాలు ఇవ్వడం జరిగింది. ఆయన పిల్లలంటే, ఈ భారతదేశం అంటే ఆయనకు అపారమైనటువంటి అభిమానం, ప్రేమ. కాబట్టి అటువంటి వ్యక్తుల మనము వర్ధంతులు, జయంతులు జరుపుకుంటూ, వారిని స్మరించుకుంటూ, వారి అడుగుజాడల్లో నడిచి మన ప్రాంతంలో అభివృద్ధిలో భాగస్వాములు కావాలి. చక్కగా బుద్ధిగా పిల్లలందరూ చదువుకోవాలి. మన రాష్ట్రానికి, మన ప్రాంతానికి, మన దేశానికి మంచి పేరు తీసుకురావాలి. అబ్దుల్ కలాం గారిని స్మరించుకుంటూ వీరందరూ ముందడుగు వేయాలి. కాబట్టి ఆ విధంగా ఈరోజు అబ్దుల్ కలాం గారి జయంతి జరుపుకోవడం చాలా సంతోషం. కాబట్టి అబ్దుల్ కలాం గారికి మరొకసారి నివాళులు అర్పిస్తూ మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.